దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిత్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు సైన్యములకు అధిపతి యెహోవా అనే నేను నిన్ను నడిపించబోతున్నాను. ముందుండి నా మార్గములంతట్లో నువ్వు నడుచుకోవాలి. కాబట్టి నీకప్పగింపబడిన దాన్ని జాగ్రత్తగా గైకొని దివారాత్రులు కూడా దాన్ని ధ్యానించు, దానికోసం ఆలోచించు. అప్పుడు జాగ్రత్త పడి నువ్వు నిలబడితే, దేవుని వాక్యం ప్రకారం నడుస్తూ ఉంటే నీవు వర్ధిల్ల చేసుకోవటానికి మంచి మార్గం ఇది. కాబట్టి భయపడుతున్నావా? భయపడకు. ఇదిగో నా మార్గంలో నడువు. నీకు అప్పగించాను ఒకటి, భద్రంగా చూడాలి, భద్రంగా గైకొనాలి, భద్రంగా ఆలోచించాలి. ఎవరమైతే ఈ రోజుని దేవుడు మనకి పని అప్పగించాడో అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, దానిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు ఆ పనిని తప్పకుండా చెయ్యాలి. వర్ధిల్లాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి కదా. నీకు తోడుగా ఉండాలంటే ఆయన అంటున్నాడు, భద్రముగా ఆయన మందిరములో ఇచ్చిన పనిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే కనుక నా మందిరములో అధికారివై ఉంటావు. నువ్వు ఎప్పటికీ తలగా ఉంటావు, ఆశీర్వదించబడతావు. అనేక మందిని కాపాడేవాడిగా, రక్షించేవాడిగా నేను నిలబెడతాను. విలువ కలిగిన వ్యక్తిగా ఉంటావు. కాబట్టి నా సన్నిధిని నిలిచు భాగ్యము అప్పుడు నీకు ఇస్తాను. చూసావా, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడకో, నువ్వు ధైర్యంగా ఉండు. మీకు ఇచ్చిన ద్వేషంలో నువ్వు స్వాధీనపరుచుకున్నటువంటి సంఘములో నువ్వు ఎన్ని దినాలైతే ఉంటున్నావో నువ్వు సిద్ధపరుచుకోవాలి. ప్రతిదీ కూడా ఆత్మీయమైన ఆహారాన్ని సిద్ధపరుచుకుని నువ్వు నడవాలి. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు జడియవు, భయపడవు, దిగులు పడవు, ధైర్యముగా ఉండి సువార్త ప్రకటిస్తావు. ఈ మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడయండి, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.